హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అరూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళటి మన వీడియో వచ్చేసి ఒక మంచి స్నాక్స్ రెసిపీని చూపిస్తాను. అదే అటుకుల చుడవ. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ అటుకుల చుడవ అనేది చాలా సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఎక్కువ టైం కూడా పట్టదు మనకి ఈ అటుకుల చుడవ చేసుకోవడానికి. 10-15 మినిట్స్లో ఈజీగా చేసుకోవచ్చు. మనం ఈ విధంగా ఒక్కసారి చేసుకొని పెట్టుకున్నామంటే పిల్లలైనా పెద్దలైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా కొన్ని తీసుకొని తింటూ ఉంటారు. మనకి స్నాక్స్ లాగా కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఇలా కొన్ని చేసుకొని మనం ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నామంటే. ఇప్పుడు ఈ అటుకుల చుడవని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. దీనికోసం ఒక బౌల్ వరకు దొడ్డ అటుకులను తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఇలా అటుకులను తీసుకొని ఇందులో ఏమైనా చిన్న చిన్న డస్ట్ లాగా ఉంటుంది కదా, అలాంటిది పోవడానికి ఇలా జల్లీలో వేసుకొని ఈ విధంగా అనుకుంటే మనకి డస్ట్ అంతా కిందికి వచ్చేస్తుంది కదా. ఇలా ఒక కప్పు దొడ్డ అటుకులను తీసుకొని ఇలా జల్లిస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా అనుకుంటే మనకి కింద అంతా ఇలా వస్తుంది కదా. అలాంటిదంతా తీసేసుకొని ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలా ప్లేట్లో వేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంతగా ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది బాగా వేడవ్వనివ్వాలి. ఈ ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే జల్లీని తీసుకొని మనం ఈ విధంగా ఒక కప్పు వరకు పల్లీలను వేసుకొని వేయించుకోవాలి. ఇలా డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు, పల్లీలను వేసుకొని వేయించుకోవచ్చు. కానీ ఇలా వేసుకుంటే మనకి ఈవెన్గా గోలుతాయి. కాబట్టి ఈ విధంగా వేసుకొని నేను ఇలా జల్లీలో వేసుకొని గోలించుకుంటున్నాను. మనకి ఒకేసారి తీసుకోవచ్చు, ఈవెన్గా కాలుతాయి, మనకి మాడకుండా తొందరగా తీసుకోవచ్చు ఒకేసారి. కాబట్టి ఈ విధంగా వేసుకుంటున్నాను. మనకు కావాలంటే అందులో డైరెక్ట్గా వేసుకొనైనా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చేస్తున్నాను. చూసారు కదా, మనకి ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని తీసుకొని మనం ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇలా ప్లేట్లో వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ జల్లీని అలాగే పెట్టుకొని ఇందులోకి ఒక పావు కప్పు వరకు పుట్నాలను కూడా తీసుకుంటున్నాను. ఇలా పుట్నాలను తీసుకొని బాగా వేడిగా ఉండాలి ఆయిల్ అనేది. కొంచెం చల్లబడితే ఈ పుట్నాలు అనేటివి మంచిగా ఫ్రై అవ్వవు. ఈ విధంగా ఒకసారి ఇలా అనుకుంటూ ఆయిల్లో ముంచుతూ ఈ విధంగా తీసుకుంటే మనకి ఈజీగా గోలిపోతాయి. ఇలా స్పూన్తో అలా కలుపుకుంటూ కొంచెం కొంచెం ఆయిల్లో ఇలా డిప్ చేస్తూ తీస్తూ ఉండాలి. అలా పైకి అనుకుంటూ ఇలా తీస్తే మనకి ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా మంచిగా గోలిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా తీసుకొని ఇలా పల్లీలు వేసుకున్న ప్లేట్లోనే వేసుకోవాలి. ఇలా అన్నీ ఒకే ప్లేట్లో వేసుకోవాలి మనం. ఆ తర్వాత మళ్ళీ అదే ఆయిల్లో ఇలా మళ్ళీ జల్లిని పెట్టుకొని కరివేపాకును కూడా ఫ్రెష్గా ఉన్న కరివేపాకును కడుక్కొని ఆరబెట్టిన తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. దీనిని కూడా ఈ విధంగా ఈ జల్లీలో వేసుకొని గోలించుకోవాలి. మనం స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి మనం కరివేపాకు అనేది గోలించేటప్పుడు. ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉన్నట్లయితే మొత్తం చిత్తుతుంది. కాబట్టి మనకి కొంచెం స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. కావాలంటే ఆయిల్ బాగా వేడిగా ఉంటే మనం స్టవ్ని ఆఫ్ చేసుకొని అయినా గోలించుకోవచ్చు. ఈ కరివేపాకు అనేది కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి ఈ కరివేపాకుని వేయించుకునేటప్పుడు. చూసారు కదా, ఈ విధంగా మంచిగా గోలాలి కరివేపాకు కూడా. ఈ విధంగా గోలిన తర్వాత ఇప్పుడు దీన్ని కూడా తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఈ జల్లీని అలాగే పెట్టుకొని అటుకులను కొద్ది కొద్దిగా వేసుకుంటూ గోలించుకోవాలి. అటుకులను మాత్రం డైరెక్ట్గా అందులో వేయకూడదు మనం, ఎందుకంటే మనకు తీసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది, అస్సలు తీయడానికి రాదు. కాబట్టి ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలి మనం ఈ అటుకులను వేసేటప్పుడు మాత్రం. కరివేపాకు వేసినప్పుడు మనం సిమ్లో పెడతాం కదా, కొంచెం వేడి అయ్యే వరకు హై ఫ్లేమ్లో ఉంచుకున్న తర్వాతే ఈ అటుకులు అనేటివి వేసుకోవాలి. ఇలా అటుకులను వేసుకొని ఈ విధంగా 1-2 టైమ్స్ ఇలా ఆయిల్లో పెట్టుకున్నట్లయితే మనకి మంచిగా పొంగుతాయి అటుకులు అనేటివి. చూసారు కదా, తెల్లగా మంచిగా ఉండాలి. కొంచెం కలర్ చేంజ్ అయినా కానీ మనకి చేదుగా అనిపిస్తాయి. కాబట్టి ఇలా వైట్గానే ఉండాలి, మంచిగా ఉబ్బుతాయి. ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు వీటిని తీసుకొని మనం ఇదే ప్లేట్లో వేసుకోవాలి. పల్లీలు పుట్నాలు వేసుకున్నాం కదా, ఇదే ప్లేట్లో వేసుకోవాలి. ఇలా వైట్గా ఉన్నప్పుడే తొందరగా తీసుకోవాలి మనం. బాగా హీట్ మాత్రం ఉండాలి, మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. ఆయిల్ మాత్రం హీట్ ఉంటేనే మనకి ఈ అటుకులు అనేటివి మంచిగా ఈ విధంగా పొంగుతాయి. ఇదే విధంగా మనం తీసుకున్న అటుకులన్నింటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. మనం డైరెక్ట్గా మాత్రం అటుకులను అందులో వేసుకోకూడదు ఆయిల్లో, అస్సలు తీయడానికి రాదండి. ఇలా ఈవెన్గా మనకి ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా తెల్లగా ఎంత బాగున్నాయి చూస్తున్నారా.
మనకి చూస్తుంటేనే మనకి తెలిసిపోతుంది. మంచిగా తెల్లగా కనబడతాయి ఇలా పొంగుతూ. ఈ విధంగా మనకి కావలసినన్ని అటుకులను తీసుకొని ఇలా ఈ ప్లేట్లో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇదే జల్లీలో ఒక 5-6 వెల్లుల్లిని కూడా కొంచెం పొట్టుతో అలాగే ఉండగానే కొంచెం కచ్చాపచ్చలాగా దంచుకోవాలి. అలా దంచిన తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఇందులోనే మళ్ళీ ఈ జల్లీలోనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఈ వెల్లుల్లిని. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దీనిని మనం తీసేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది మనకు. ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు దీనిని కూడా తీసుకొని మనం ఇందులోనే వేసుకోవాలి. ఇలా అన్నింటినీ గోలించుకోవాలి. ఇలా అన్నింటినీ గోలించిన తర్వాత ఇప్పుడు మనం ఒకసారి అటుకులని చూద్దాం. చూసారా ఎంత బాగా నలిగిపోతుందో. ఇలా పట్టుకుంటేనే మనకి ఇలా పౌడర్ లాగా అయిపోతుంది. మనకి అంత మంచిగా గోలిపోవాలి. మనకి చూస్తుంటేనే వైట్గా ఎంత బాగా ఉన్నాయి కదా. ఈ విధంగా అన్నింటినీ గోలించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కారాన్ని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు కారం, కొంచెం 1/2 స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి. తర్వాత ఒక చిటికెడు పసుపును కూడా వేసుకొని ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇవన్నీ ఈ అటుకులకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. అలా అని బాగా రబ్ చేస్తూ కూడా కలపకూడదు. ఇందులో మనం కరివేపాకుని గోలించి వేసాం కదా, దాన్ని పట్టుకుంటేనే ఇలా కలిపేటప్పుడు మనకి అది ఊరికే పౌడర్ లాగా అయిపోతుంది. అటుకులైనా సరే కరివేపాకైనా జాగ్రత్తగా ఇలా మెల్లిమెల్లిగా అనుకుంటూ మనం కలుపుకోవాలి. అస్సలు రబ్ చేస్తూ కలపకూడదు. ఈ విధంగా పట్టుకుంటూ ఇలా మెల్లిమెల్లిగా అనుకుంటే మనకి ఈజీగా కలిసిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కావాలంటే మనం డైరెక్ట్గా ఈ ప్లేట్ని పట్టుకొని కూడా ఈ విధంగా ఒకసారి ఈ విధంగా అనుకుంటే మనకి ఈజీగా కలిసిపోతుంది. చూసారు కదా, ఇలా ఇటొకసారి ఈ విధంగా అనుకుంటే మనకి ఈజీగా అంత బాగా కలిసిపోతుంది. ఇలా అంతా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం వీటిని కొంచెం ఉప్పు కారం సరిపోయాయా లేదా కొంచెం టేస్ట్ చేస్తే సరిపోతుంది. ఏమైనా తక్కువగా అనిపించినట్లయితే మళ్ళీ కొంచెం వేసుకొని మళ్ళీ ఒకసారి అంత బాగా కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే అటుకుల చుడవ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఇంతే అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని పెట్టుకున్నామంటే మనం పక్కన పిల్లలైనా పెద్దలైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఈజీగా తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటాయండి. చూసారు కదా, ఈ అటుకుల చుడవాని మీరు కూడా తప్పకుండా ఒకసారి నేను చెప్పిన ఈ ప్రాసెస్లో సింపుల్గా చేసి చూడండి. ఎలా వచ్చిందో కూడా నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ అటుకుల చుడవ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.